శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీ మహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. విష్ణుతీర్థః కల్పవృక్షో విష్ణుతీర్థశ్చ కామధుక్ కామధృక్ చింతామణిర్విష్ణుతీర్థో యతీంద్రః. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. భగవంతుని చర్చ చెయ్యాలి అని అంటే వాడు ఎటువంటి వాడు, వాని లక్షణాలు మనకు తెలియాలి. అందుకే చెప్తూ ఉన్నారు ఓం జన్మాద్యస్య యతః ఓం. అంటే ఇక్కడ ఈ జగద్వృక్షానికి 25 తత్వములతో కూడుకున్నటువంటి ఈ జగద్వృక్షానికి భగవంతుడే మూలాధారము అనడానికి ప్రమాణం ఏమిటి? ఇది వేదవ్యాసుల వారు రచించినది భారతము, భారతంలో ఉండేటటువంటి భగవద్గీత. అదే వేదవ్యాసుల వారు వేదార్థ నిర్ణాయకంగా బ్రహ్మసూత్రములను రచించారు. అక్కడ చెబుతూ ఉన్నారు అస్య అంటే ఈ జగత్తు యొక్క సృష్టి ఆది శబ్దంతో స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యములు ఎవడైతే చేస్తాడో వాడే, అంటే స్వతంత్రంగా చేయగలగాలి అన్ని పనులు, ఒకరి సహాయం లేకుండా ఎవడైతే చేయగలుగుతాడో వాడే ఈ జగత్ సృష్టికర్త, సృష్టి ఆది అష్టకర్తృవు. అంటే ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు మనకి? జగత్తు యొక్క సృష్ట్యాది అష్టకర్తృ భగవంతుడంటే అదే భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ జగద్వృక్షానికి మూలాధారము సర్వోత్తముడైనటువంటి భగవంతుడే. ఇక మూల ప్రకృతి అయినటువంటి లక్ష్మీతత్వము కూడా మూలమే. నిన్న చెప్పుకున్నాం భగవంతుడు తన ఉదరములో ఉన్నటువంటి అన్ని జీవరాశులను ఆ వీర్యాన్ని తీసుకొని లక్ష్మీదేవి యందు పెట్టాడు, ఆధానం చేశాడు అని. అదేవిధంగా ఈ జగత్తు అనేటటువంటి వృక్షానికి భగవంతుడు మూలాధారం అంటే మూల ప్రకృతి అభిమాని దేవత అయినటువంటి లక్ష్మీదేవి కూడా మూలం. మొత్తానికి ఈ జగద్వృక్షానికి 3 ఉత్తమమైనటువంటి తత్వములు 3 వేర్లుగా రూట్స్గా ఉంటూ ఉన్నాయి. ఏది? ఒకటి పరమాత్ముడు, రెండవది చిత్ ప్రకృతి, మూడవది జడ ప్రకృతి. చిత్ ప్రకృతి జడ ప్రకృతి లక్ష్మీ అభిమాని దేవత. మొత్తానికి ఈ జగద్వృక్షానికి వేర్లు ఏవయ్యానంటే 3 ఉత్తమ తత్వములు. ఇక ఈ జగద్వృక్షంలో కొమ్మలు ఏవి అనంటే మహత్తత్వము, అహంకారతత్వము, బుద్ధితత్వము, వీటితో పాటుగా పంచభూతములు, మొత్తము 8. మహత్తత్వం, అహంకారతత్వము, బుద్ధితత్వము 3 అయితే పంచభూతములు పృథ్వీ తేజో వాయురాకాశములు, ఈ 8 జగద్వృక్షము యొక్క కొమ్మలు అని చెప్తూ ఉన్నారు. ఈ జగద్వృక్షము చంచలంగా ఉంటూ ఉన్నది. అంటే చంచలం అంటే ఏమిటి? కదులుతూ ఉంటుందా అని కాదు, పరిణామము చెందుతూనే ఉంటుంది. అది మనకు చెట్టు విత్తనము విత్తితే రోజు రోజుకి పెరిగితే అంకురమవుతుంది, మొలక అవుతుంది, తరువాత కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి, ఆకులు తర్వాత
పూలు వస్తాయి, పూలు తర్వాత పండ్లు వస్తుంది, తర్వాత ఆ పండ్లు అయిన తర్వాత శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ వసంత ఋతువులో చిగురిస్తుంది. అదే అంటే చంచలమైనటువంటి పరిణామము చెందుతూనే ఉంటుంటుంది. ప్రతి కల్పమునందు పుడుతుంది, మళ్ళీ నాశమవుతుంది. ప్రతి కల్పమునందు భగవంతుడు ఈ జగత్తును సృష్టిస్తాడు బ్రహ్మ ద్వారా. ఈ జగత్తును రుద్రుల ద్వారా లయ చేస్తాడు. మొత్తానికి ఈ జగద్వృక్షం అనేటటువంటిది పరిణామము చెందుతూ ఉంటుంది. స్థిరంగా నిశ్చలంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. అయితే నాశమవుతుంది అని చెప్తున్నాం కదా, నిశ్శేషంగా నాశమవుతుందా అంటే సమూలంగా ఏ మాత్రము ఆధారము లేకుండా నాశమవుతుందా అంటే నిశ్శేషముగా నాశము కాదు. ప్రవాహతః ఇది అనాది నిత్యము. ప్రవాహతః అనాది నిత్యము. ఇప్పుడు మనకు ఈ ప్రవాహతః అనాది నిత్యము అంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ప్రశ్న. ఒకటి వస్తుంటుంది, ఒకటి పోతుంటుంది. ఒకటి అంటే ఈ కల్పంలో ఈ ఒకసారి సృష్టింపబడింది, నాశమైంది, మళ్ళీ ఈ అలాగా ప్రవాహంగా అనాది నిత్యంగా ఉంటుంది. ప్రవాహతః అనాది నిత్యం. ఇంకా మనకు బాగా అర్థం కావాలి అని అంటే మనం గంగా నదికి వెళ్ళాం, ప్రవాహం పోతూ ఉన్నది. అలలు, ఒక అలలేస్తుంది కింద పడుతుంది, ఇంకో అలలేస్తుంది కింద పడుతుంది. అయితే ఒక అల లేచింది, పుట్టింది, కింద పడింది, నాశమైపోయింది, మళ్ళీ ఇంకో అల. మొత్తానికి ఆ అలలు ఆ ప్రవాహంలో ప్రవాహతః పుడుతూ ఉంటుంది, నాశమవుతుంది. అలలు లేవా అంటే అలలు ఉన్నాయి. అయితే ఒక అల పుడుతుంది, ఒక అల నాశమవుతుంది, మళ్ళీ ఈ విధంగా ప్రవాహ రూపంగా అది అలలు నిత్యంగా ఉంటాయి. అదేవిధంగా ఎలాగైతే గంగా నదిలో అలలు పుడుతూ నాశమవుతూ ప్రవాహతః ప్రవాహంగా ప్రవాహ రూపంలో అలలు ఎలా ఉంటాయో అదేవిధంగా ప్రతి కల్పమునందు ఈ జగద్వృక్షం అనేటటువంటిది పుడుతుంది, పెరుగుతుంది, నాశమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ జగద్వృక్షము దీనిని విశేషముగా నాశం ఉండదు. ఇక వేదములు వాటి అభిమానులు ఆకులలాగా, ఆ వృక్షము యొక్క ఆకులలాగా ఉండి కామము మోక్షం అనేటటువంటి రెండు పురుషార్థాలను మనకు ఫలించడానికి, అంటే వాటి ద్వారా మనకు కామము మోక్షం అనేటటువంటి రెండు పురుషార్థాలు లభించటానికి కారణమవుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఈ జగద్వృక్షాన్ని గురించి ఎవడైతే తెలుసుకోవాలి, ఎవడైతే తెలుసుకుంటాడో వాడు వేద సారమును తెలుసుకున్నటువంటి వాడవుతాడు. వేదం ఏం చెబుతూ ఉన్నది అంటే వేదయంతీతి వేద, వేదము మనకు తెలియజేస్తూ ఉన్నది. దేనిని తెలియజేస్తూ ఉన్నది? భగవంతుణ్ణి తెలియజేస్తూ ఉన్నది. ఆ వేదములు ఏమి చెబుతున్నాయి? భగవంతుడున్నాడు, వాడు సర్వోత్తముడు, సర్వతంత్ర స్వతంత్రుడు, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, జ్ఞేయుడు, గమ్యుడు, వాడు సకల శృతి స్మృతి ఇతిహాస ప్రతిపాద్యుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ జగద్వృక్షాన్ని ఎవడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాడో వాడు వేద సారమును తెలుసుకున్నటువంటి వాడవుతాడు అని మనకు చెబుతూ ఉన్నారు. ఇంకా భాల్లవేయ శాఖ శృతియందు ఈ జగద్వృక్షాన్ని ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మనకు వారి వ్యాఖ్యానంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. భాల్లవేయ శాఖ యొక్క శృతి ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఈ జగద్వృక్షానికి భగవంతుడు మట్టి వలె ఆధారమై మూలంగా ఉంటూ ఉన్నాడు. ప్రకృతి వేరుగా ఉంటూ ఉన్నది.
సత్వాది గుణములు, సత్వరజస్తమో గుణములు కొత్త వేర్లుగా ఉంటూ ఉన్నాయి. పంచభూతములు పృథ్వతేజో వాయురాకాశములు శాఖలుగా, కొమ్మలుగా ఉన్నాయి. వేదములే ఆకులుగా ఉంటూ ఉన్నాయి. దేవ మానవ ప్రాణి శరీరములు, దేవతలు, మనుష్యులు, ప్రాణులు, వీళ్ళ శరీరములు ఈ జగద్వృక్షమునందు ఉపశాఖలుగా, ఉపకొమ్మలుగా ఉంటూ ఉన్నాయి. ఆకుల చేత ఫలములు దొరుకుతాయి. తరువాత భూత సూక్ష్మములు అంటే మనకు పంచభూతములు, తన్మాత్రలు, స్పర్శ రూప గంధ, ఇవి ఆ విషయ పదార్థములు చిగురుటాకులుగా ఉంటూ ఉన్నాయి. జ్ఞానమే ఫలము, కర్మమే ఫలంగా ఉంటూ ఉన్నది. మోక్షసుఖరసము, కామసుఖము రసంగా ఉంటూ ఉన్నది అని ఆ భాల్లవేయ శృతి చెబుతూ ఉన్నది అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రవిష్టః అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పరం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృత పురాణీ అని చెబుతూ ఉన్నారు. ఈ జగద్వృక్షాన్ని వైరాగ్యముతో కూడుకున్నటువంటి జ్ఞానమనడి కత్తితో కత్తరించి, ఈ జగద్వృక్షము చెప్పుకున్నాం 25 తత్వాలతో ఉన్నటువంటిది. ఈ జగద్వృక్షాన్ని మనం కత్తిరించాలి. ఏది కత్తి అంటే జ్ఞానం అనేటటువంటి కత్తి. ఆ జ్ఞానం అనేటటువంటి కత్తితో దానితో పాటు వైరాగ్యం చేరాలి. వైరాగ్య సహితమైనటువంటి జ్ఞానం అనేటటువంటి కత్తితో కత్తరించి మూలాధారుడైనటువంటి భగవంతుణ్ణి, జగత్తును వేరుగా చూడాలి. మనకు భగవంతుడు మూలాధారుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ జగత్తుకు, ఈ జగత్తు ఉన్నది. భగవంతుడు జగత్తు ఒకటేనా అంటే ఒకటి కాదు. బ్రహ్మ సత్యము, జగత్తు సత్యము. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య కాదు. బ్రహ్మ పరబ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మనే. పరబ్రహ్మ ఈ జగత్తుకు మన్నువలే మూలాధారంగా ఉంటూ ఉన్నాడన్నప్పుడు ఈ జగత్తే వాడవుతాడా అంటే వాడు కాదు. జగత్తు వాడు కాదు. మనము ఆ మూలాధారుడైనటువంటి భగవంతుణ్ణి, జగత్తును వేరుగా చూసి బ్రహ్మ సత్యము, జగత్తు సత్యము చూసి శాస్త్రశ్రవణముతో, శాస్త్రము చదివి అధ్యయనం చేసి బాగా వినాలి. గురుముఖేన శాస్త్రం అంటే ఏమిటి? భగవంతుణ్ణి తెలియజేసేటటువంటిదే శాస్త్రం. ఆ శాస్త్రాన్ని బాగా విని భగవంతుణ్ణి అన్వేషణ చేయాలి. భగవంతుణ్ణి తెలియాలి అంటే అదే బ్రహ్మసూత్రాలు చెబుతూ ఉన్నాయి. 3వ సూత్రము ఓం శాస్త్రయోనిత్వాత్ ఓం. భగవంతుడు ఎలా గమ్యుడు, తెలియతగ్గవాడు, జ్ఞేయుడు అంటే శాస్త్రము ద్వారానే చేయాలి, తెలుసుకోవాలి. శాస్త్రము అంటే ఏమిటి? వేదవ్యాసుల వారు వేదార్థ నిర్ణాయకంగా రచించినటువంటి బ్రహ్మమీమాంస శాస్త్రము 564 సూత్రములతో కూడుకున్నది. ఈ విధంగా శాస్త్రశ్రవణముతో భగవంతుణ్ణి అన్వేషణ చేయాలి. ఇక్కడ మనకు బ్రహ్మను జగత్తును వేరుగా చూడాలి అని ఎందుకంటే చెప్తూ ఉన్నారంటే స్పష్టంగా అద్వైతం ఏం చెబుతూ ఉన్నది? అద్వైతము అంటే ద్వైతము కానటువంటిది, అంటే ఒక్కటే అద్వైతము. ద్వైతము అంటే రెండు. అద్వైతం ఏం చెబుతూ ఉన్నది? భగవంతుడొక్కడే సత్యము, మిగిలినది అంతయు మిథ్య. అయితే మనం జగత్తును చూస్తున్నాం కదా. వాళ్ళు ఏం చెప్తారు శాస్త్రంలో?
చూసేదంతా విమతం మిథ్యా దృశ్యత్వాత్ అని చెప్తారు. కనబడేటటువంటిదంతా మిథ్యా అంటే ఈ జగత్తు కనబడుతూ ఉన్నది, ఇది అంతయు మిథ్యా, లేనిది ఉన్నట్టుగా మనము భ్రమిస్తూ ఉన్నాము. అయితే అనుభవిస్తున్నాం కదా అంటే ఇది చాలా పెద్ద శాస్త్ర విషయము, అర్థం కావడానికి చాలా అతి ఏమంటారు కదా, దాన్ని సరళీకరణ చేసి అద్వైతం అంటే ఏమిటి, ఇక్కడ జగత్తును భగవంతుని నుండి వేరుగా చూడాలి అని చెప్పారు కదా, దానికి ఇక్కడ సమాధానం ఎందుకు అలా చెప్పారు అని వ్యాఖ్యానం. వాళ్ళ ప్రకారము బ్రహ్మ ఒక్కటే సత్యము, మిగిలినవన్నీ మిథ్య, ఏమీ లేదు. లేని దానిని ఉన్నట్లుగా మనము భావిస్తూ ఉన్నాం. అయితే ఉన్నది కదా, అనుభవిస్తున్నాం కదా అని ప్రశ్న లేవనెత్తితే వ్యావహారిక సత్యము అంటారు. సత్యములు రెండు రకములు, పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము. మనకు ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ఒక డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఇది ఉన్నది అని పెట్టుకో, లేదు అయినా ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ డిస్కషన్ సేక్ ఉన్నది అనుకో, లేదు ఉన్నది అనుకొని చెప్పి మనం వాదించి ఆ విషయాన్ని మనం ఖండిస్తాం కదా. అదేవిధంగా లేనటువంటి జగత్తును ఏదో మీకు అర్థం కావాలి కాబట్టి వ్యవహారం కొరకు పెట్టుకున్నామంటే సత్యము అని. తర్వాత నేనే దేవుడు అని తెలిసిపోయిందో అయిపోయింది, ఎవరు లేని నేను ఒక్కడే ఉండేది, మిగిలినదంతా అసత్యము అని వాళ్ళ వాదం. కాబట్టి అలా మీరు అనుకోలేరు. భగవంతుడే జగత్తుకు, జగత్ అనేటటువంటి వృక్షానికి మూలాధారము మన్నుగా ఉన్నాడు అని అంటే, కాబట్టి మీరు భగవంతుడే ఒకడే, జగత్తు లేదు లేదా జగత్తే భగవంతుడు, జీవ బ్రహ్మ ఐక్యము అని అనుకుంటారేమో అనుకోవద్దండి. అందుకే చెబుతూ ఉన్నారు, ఈ జగద్వృక్షాన్ని వైరాగ్య సహితమైనటువంటి జ్ఞానమనేటటువంటి కత్తితో కత్తిరించి మూలాధారుడైనటువంటి భగవంతుణ్ణి జగత్తు నుండి వేరుగా చూసి శాస్త్రము శ్రవణము చేసి మన ప్రకారము బ్రహ్మ సత్యము, జగత్తు సత్యము, రెండు ఎంటిటీస్ ఉన్నాయి మనకు. తత్వములు అంటే సత్యము, సత్యభూతమైనటువంటివి రెండు, ఒకటి భగవంతుడు, ఇంకొకటి వాని చేత సృష్టింపబడినటువంటి జగత్తు. వాళ్ళ ప్రకారం ఒకటే తత్వం, బ్రహ్మ ఒకటే సత్యం. కాబట్టి ఈ శాస్త్రశ్రవణముతో జగత్తును భగవంతుని నుండి వేరుగా చూసి శాస్త్రశ్రవణము చేస్తూ అన్వేషణ చేయాలి. ఎవడైతే శాస్త్రముతో అన్వేషణ చేసి భగవంతుణ్ణి పొందుతాడో వాడు మళ్ళీ పునః సంసారానికి రాడు. భగవంతుణ్ణి పొందడం అంటే ఏమిటి? వాని యొక్క దర్శనం చేయటం. అంటే మన హృదయ కమలంలో మన కొరకు ప్రతి ఒక్క జీవునికి ప్రత్యేకంగా ఉన్నటువంటి తన బింబరూపిని దర్శనం చేసుకోవటమే అపరోక్ష జ్ఞానం, వాణ్ణి పొందటము. ఆ భగవంతుణ్ణే పొందినవాడు పునః సంసారానికి రాడు. ఒకటే మార్గం అంతే, వన్ వే ట్రాఫిక్, అక్కడికి వెళ్ళినవాడు. అటువంటి ఆ భగవంతుణ్ణే మనము వేడాలి, శరణు పొందాలి, వానినే ఆశ్రయించాలి అని మనకు ఈ రెండు శ్లోకముల యొక్క తాత్పర్యంగా ఉంటూ ఉన్నది. ఇక న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ భగవంతుని స్వరూపాన్ని సూర్యుడు మనకు చూపించలేడు, చంద్రుడు చూపించలేడు, అగ్ని చూపించలేదు. దాన్ని పొందినటువంటి వారు అంటే భగవంతుణ్ణి చేరినటువంటి వారు పునః సంసారానికి రారు. ఆ ఉత్తమ స్వరూపమే నాది అని భగవంతుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అయితే భగవంతుణ్ణి చూపించడానికి సూర్య చంద్ర అగ్నులు, ఎందుకంటే సూర్యుడు మనకు వెలుతురుని ఇచ్చేటటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యుడు
చూపించలేడు. చంద్రుడు వెలుతురిచ్చేటటువంటి వాడు, చంద్రుడు చూపించలేడు. అగ్ని మనకు వెలుతురిచ్చేటటువంటిది, అగ్ని చూపించలేదు. అయితే శాస్త్రాన్ని అన్వేషించి వాడు జ్ఞానగోచరుడు. మనకు ఈ కన్నులతో చూడడానికి వాడు అసాధ్యుడు. మన హృదయంలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రాలను తీయాలి, ఈ చర్మ చక్షువులను మూయాలి. ఆ అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చర్మ చక్షువులు మూసి జ్ఞాన నేత్రాలు తీసి ఆ భగవంతుణ్ణి శాస్త్ర జ్ఞాన దృష్టితో మాత్రమే వాడు గోచరుడు. కానీ మామూలుగా మన సామాన్యమైనటువంటి ఈ దృష్టి గోచరుడు కాడు. అందుకే అర్జునునికి విశ్వరూపాన్ని చూపించేటప్పుడు చెబుతూ ఉన్నాడు, హే ఓకే అర్జున, నీవు ఈ కన్నులతో నా విశ్వరూపాన్ని నీవు చూడలేవు అని చెప్పి దివ్య దృష్టిని ఇస్తూ ఉన్నాడు భగవంతుడు. కాబట్టి మనము అటువంటి ఆ భగవంతుని ఎవడు అంటే నన్ను పొందినటువంటి వాడు తిరిగి పునః సంసారానికి రాడు. ఆ ఉత్తమమైనటువంటి స్వరూపం ఏదంటావా, నేనే ఆ ఉత్తమమైనటువంటి స్వరూపాన్ని. ఇక శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ భగవంతుడు చెవి, కన్ను, నాలుక, ముక్కు, మనస్సు, వీటిని ఈ ఇంద్రియాలను ఆయా ఇంద్రియములు ఆయా విషయములందు ప్రవృత్తి అయ్యేటట్లుగా ప్రేరేపించి శబ్దాది విషయములను వాడు భోగిస్తాడట. నిన్న మనం చెప్పుకున్నాం, పలవిదు బాడదಕ್ಕೆ విషయ ఇంద్రియಗಳಲ್ಲಿ అన్ని చోట్ల వాడు ఉండి విషయాలను భోగిస్తాడు అని చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు, మన ఇంద్రియములందు మనస్సునందు వాడు ఉండి కన్ను యందు ఉండి, కన్నుకు విషయమేది రూపం, దాన్ని చూసేటట్లుగా చేస్తాడు. చెవి యందు ఉండి చెవి వినేటట్లుగా చేస్తాడు. ఈ విధంగా అన్ని ఆ ఇంద్రియములందు ఉండి తాను మనలో ప్రేరేపించి ఆ విషయములను మనము చూసేటట్లుగా అనుభవించేటట్లుగా చేసి తాను బింబరూపి అయి ఉండి తాను ఆ తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని అనుభవిస్తాడు. ప్రాకృత రసాన్ని మనకు ఇచ్చేటటువంటి వాడవుతాడు భగవంతుడు అని చెప్తున్నాం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః చెబుతూ ఉన్నారు. ఇక్కడ మూఢులు భగవంతుడు జీవుని శరీరము బయట వెళ్ళటం కానీ, జీవుని శరీరంలో భగవంతుడు ఉండటం కానీ, ఆ జీవుని శరీరంలో భగవంతుడు ఉండి శుభ ఫలములను మాత్రమే భోగిస్తున్నాడని కానీ తెలుసుకోజాలరు. ఎవరు? మూఢులు. భగవంతుడు మనలో ఉన్నాడు, బయట ఉన్నాడు. అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ స్థితః. భగవంతుడు ఈ పిండాండమైనటువంటి మన శరీరంలో ఉన్నాడు. ఈ పిండాండము బయట ఉన్నాడు. ఈ బ్రహ్మాండము లోపల ఉన్నాడు. బ్రహ్మాండము బయట ఉన్నాడు. వాడు ఉన్నాడు, బయటికి వెళతాడు. తర్వాత మనలో ఉండి ఆ శుభాశుభ ఫలములను మాత్రమే తనదే అయినటువంటి శుభ ఫలములను మాత్రమే భోగిస్తున్నాడు అనేటటువంటి ఈ తత్వాన్ని, ఈ నిజాన్ని మూఢులు, అజ్ఞానులు తెలుసుకోలేరు. ఎవరు తెలుసుకుంటారయ్యా అంటే జ్ఞాన నేత్రము కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దీనిని తెలుసుకుంటారు. అందుకే జ్ఞాననేత్రము కలిగినటువంటి వారు భగవంతుణ్ణి వాడు సర్వత్ర వ్యాప్తుడు అని వాళ్లకు తెలుసుకుంటూ ఉంటారు, వాళ్లకు తెలుస్తుంది. కాబట్టి
మూఢులకు తెలియదు. మనము కూడా ఒక విధంగా మూఢులమే. మనలో భగవంతుడు ఉన్నాడు. ఆ మనలో భగవంతుడు ఉన్నా భగవంతుడు మనలో సర్వకాల సర్వావస్థలయందు సదా ఉన్నాడు. వాడే ప్రేరకుడై మనల్ని నియామకుడై నియంత్రిస్తూ ఉన్నాడు. మన చలన వలనములన్నింటినీ అనేటటువంటి జ్ఞానము మనకు సర్వకాల సర్వావస్థలయందు సదా లేదు. ఏదో ప్రవచనం వినేటప్పుడు ఆచార్యుల వారు గంట సేపు కంఠశోష చేసుకుని ఒక 100 మార్లు చెబితే 2 గంటల ఉపన్యాసంలో ఒక్క క్షణకాలము నిజమేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి లేచామా మా దారి మీది మీ దారి మీది అయిపోతుంది. చివరికి గోదారినే. ఎందుకు? మనకు ఇది ఊరికే చెప్తున్నాను, ఎవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. కుక్కకి కుప్ప తొట్టి మీద పండుకున్నప్పుడు దానికి ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటుందట. నేను ఎక్కడ బాగూడదు, ఎంగిలా కనబడితే ఎగరకూడదు, తినకూడదు, బాగా ఉండాలని ఎన్నెన్నెన్నో ఆలోచన చేస్తూ ఉంటుందట. ఇదంతా బాగలేదు అని. ఎప్పుడైతే ఎంగిలాకి శబ్దం వినబడిందో అంతే, అన్నీ మర్చిపోయి టకాలు లేసి తినేస్తుంది. మనది కూడా అంతే. పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని వైరాగ్యాలు చాలా ఉన్నాయి. అభావ వైరాగ్యము, ఇవన్నీ కూడా. శ్మశాన వైరాగ్యం, శ్మశానానికి వెళ్ళి ఎవరైనా కాల్చి పడేసి వస్తే మనకు అప్పుడు అనిపిస్తుంది, ఇంతే కదా, రేపు నేను చచ్చిపోయినా కాల్చేసి వస్తారు, అంతే కదా, దీని కొరక మనం ఇంత అవస్థపడుతున్నాము అని చాలాసేపు అనిపిస్తుంది. అంతా అయ్యి అక్కడ శ్మశానంలో కాల్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చామా అయిపోయింది. మళ్ళీ అదే వైరాగ్యం ఎప్పుడూ ఉంటే మనం ఏ పాపకార్యాలు చెయ్యం. మనం అయితే లేదు కదా, అంతే. ఆ శ్మశానం వరకే వచ్చామా మళ్ళీ కుక్క బుద్ధి. తర్వాత ప్రసూతి వైరాగ్యం. ప్రసూతి, బిడ్డలను కనడం వద్దు, చాలా కష్టము అని. ఇప్పుడైతే సిజేరియన్లు అన్నీ నొప్పులు లేకుండా బిడ్డలను కంటూ ఉన్నారు. పూర్వకాలంలో అయితే సంవత్సరానికి ఒకరిని పాపం నొప్పులు పడుతూ అవస్థలు పడుతూ ఆ బిడ్డను కనటంలో తల్లి తన ప్రాణాన్ని అర్పిస్తూ ఈ విధంగా ఎన్నో కష్టాలు పడేవాళ్ళు. ఆ ప్రసూతి ప్రసవ నొప్పుల వద్దు, ఇక బిడ్డలు వద్దు అనుకుంటే మళ్ళీ యథాప్రకారంగా నెలకొక బిడ్డ. అదే వైరాగ్యం ఎప్పుడు ఉంటే ఉండదు. ఇక పురాణ వైరాగ్యం. పురాణము అంతే. వినేటప్పుడు చాలా బాగుంది, మనం ఇంత తప్పులు చేస్తున్నాం, పురాణం ఈ రోజు నుండి ఇక మనం ఏమి తప్పు చేయకూడదు, పాప పనులు చేయకూడదు, ఏం చెప్పారో అదే విధంగా బాగా చెయ్యాలి అని మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను. పుస్తకం మూసి కృష్ణార్పణమస్తు అన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను కూర్చున్నా, మీరు కూర్చున్నా, ఇద్దరికి అప్పుడే మళ్ళీ ఆ వైరాగ్యం యాక్టివేట్ అవుతుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, అభావ వైరాగ్యం. మన దగ్గర లేనప్పుడు మనకు నెయ్యి లేదు, చాలా కాస్ట్లీ, తినలేం. అప్పుడేమంటాము, వాడు బాగా డబ్బున్నవాడు నెయ్యి వేసుకుని తింటూ ఉంటే మనకు నామోషి, ఈగో లేదు నేను చెప్పడానికి ఈగో. అప్పుడు లేదండి, నాకు నెయ్యి అంటే అస్సలు సరిపోదండి, అలర్జీ అని చెప్తాం. ఎందుకు? లేదు కాబట్టి. ఉంటే బాగా వానికంటే ఎక్కువ తింటాం. కాబట్టి ఈ వైరాగ్యం అనేటటువంటిది తాత్కాలికంగా ఉండేటటువంటిది మనకు. అలా కాదు, ఈ వైరాగ్యం అనేటటువంటిది శాశ్వతంగా అందుకే వైరాగ్య సహితమైనటువంటి జ్ఞానం అనేటటువంటి కత్తితో ఈ జగద్వృక్షాన్ని నీవు కత్తరించు. శాస్త్ర శ్రవణముతో భగవంతుణ్ణి అన్వేషణ చెయ్యి. కాబట్టి ఈ విధంగా ఈ వైరాగ్యం అనేటటువంటిది మనకు ఎవరయ్యా తెలుసుకుంటారు? జ్ఞాననేత్రం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అన్నీ భగవంతుడే చేయిస్తున్నాడు అనేటటువంటి అనుసంధానం ఉంటుంది, వాళ్లకు జ్ఞానం ఉంటుంది. దానిని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అయితే మూఢులైనటువంటి వాళ్లకు ఉండదు. అయితే ఎల్లప్పుడూ కలకాలము మనము మూఢులుగానే ఉండాలా అంటే అందుకే భగవంతుడు మనుష్య జన్మ ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అయ్యా నీవు సంసారంతో పాటుగా సంసారం మానేసి వదిలేసి నీవు సన్యాసి అయి జ్ఞానాన్ని సంపాదించు, సాధన చేయమని చెప్పలేదు.
అందరూ గుండు కొట్టించుకొని సన్యాసులయ్యే ఎవరు అందరూ ముక్తికి పోవటం లేదు. పురంధరదాసుల వారి